గుడ్ మార్నింగ్. టైం 5 అయింది. వాకింగ్కి వచ్చాము. రాత్రి వర్షం కొట్టినట్టుంది, మబ్బు ఫుల్గా పట్టుంది. ఏం సంగతులు? ఇష్యూ ఏంటంటే రీల్స్ పెట్టి చేసి నాకు బోర్ కొట్టేసింది. నేను దగ్గరగా టిక్టాక్లో 3000 రీల్స్ చేశాను. మోజ్లో 2000 చేశాను. ఫేస్బుక్లో 2000కి దగ్గరలో ఉన్నాను. అయ్యే పాటలో అదే కంటెంట్ బోర్ కొట్టేసాను. కాపెద్దామని నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు చేయాలని, కానీ చేస్తా. ఇంకా మీరు చూడని కూడా ఒక 50 ఆల్రెడీ రీసెంట్గా చేసినవి ఉన్నాయి, ఇంకా పెట్టలేదు, పెడతా. ఏమో పెద్ద హీరోలే 153, 158 సినిమాలు చేసిన వాళ్ళే కంటెంట్గా లెక్కేసుకుంటే ఒక 100 మంది హీరోయిన్స్తో చేసి ఉంటారు సీనియర్స్. నేను దగ్గరగా 1800 పైన మోడల్స్తో రిలీజ్ చేశాను. బోర్ కొట్టేస్తుందబ్బా, ఆపేసా చేయనైతే. అప్పుడప్పుడు పెడతా, ఓకేనా? చాలా బాగుంది. నేను డైలీ ప్రతిరోజు 3 మోడల్స్తో పెడతాను. రోజుకు 3 చొప్పున, నెలకి 90 మంది. 90 ఇంటూ సంవత్సరానికి 1080 అయ్యారు. ఆ 1080లో ఒక 100 మంది చేసిన వాళ్ళతో చేసంటే నాకు ఇష్టమైన వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళు కంపల్సరీ వాళ్ళతో చేస్తారు. మంచి టాలెంటెడ్ వాళ్ళు నాకు కరెక్ట్ సూట్ అవుతుంది. కంటెంట్ ఉంటుంది, యాక్షన్ కానీ డ్యాన్స్ కానీ వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళకి నేను పోటీ కూడా ఇవ్వగలను. సో అలాంటి వాళ్ళు ఒక దగ్గరగా ఒక 5-6 ఉన్నారు. వాళ్ళతోనే ఎక్కువ రేస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఆ లెక్కేసుకున్న మీకు సంవత్సరంలో 1000 మందిని కొత్త మోడల్స్ని మీకు పరిచయం చేయటం కూడా జరిగింది. ఓకే, చేద్దాం. ర్యాగింగ్ అయితే చేస్తా. ఎవరిని మ్యారేజ్ అయ్యి వంట అలాంటివి చేయకుండా నేను కంటెంట్లు కూడా పెడతాను. నేను వంట చేస్తున్నానంటే వంట చేసుకోకుండా ఎందుకు ఇలాంటివి చేస్తున్నావు అనేది కూడా దానికి అర్థం ఉంటుంది. చేస్తా కంపల్సరీ. ఓకే, గుర్తింపు అయితే వచ్చింది. నన్ను చెన్నైలోనే గుర్తుపెట్టారు లేడీస్. నాతో పాటు రీల్స్ చేసిన లేడీసే మోడల్స్, మంచి బ్యూటిఫుల్ లేడీస్. మా ఆవిడ ఆశ్చర్యపోయింది. ఒక గ్రూప్ వెళ్తుంటే వాళ్ళు మళ్ళీ బ్యాక్కి వచ్చి ఆర్వి మిస్టర్ నీల రమేష్ అని అడిగారు. నాకు ఆపరేషన్ అయింది కదా, నేను కొద్దిగా మెమరీ లాస్ అయ్యాను. ఎస్ అని చెప్పారు. నేను వాళ్ళు కలిపి చేసినవి కూడా సెర్చ్ చేసేలా చూపించాను. అప్పుడు నాకు కొద్దిగా స్ట్రైక్ అయింది. నాకు గుర్తింపు అయితే వచ్చింది రీల్స్లో.